హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో, ఈసారి వస్తున్న తొలి ఏకాదశి ఎందుకంత ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వం ఈ రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. అంతేకాకుండా ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని అంటారు. దేవశయని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు పాలకడలి మీద నిద్రిస్తూ ఉంటారు. ఈ 4 నెలల పాటు ప్రపంచాన్ని నడిపించే బాధ్యత పరమశివుని చేతిలోనే ఉంటుంది. మనకి ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. లంకనం పరమౌషధం అనే ఒక ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశే. అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రోజు రాత్రి నుంచే ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉండాలి. ఇంకా ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసీదళంతో పూజించాలి. ఆ రోజు అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజు నుంచి పగల కంటే రాత్రుళ్ళు ఎక్కువసేపు ఉంటాయి. చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈరోజు పేలాల పిండిని తప్పకుండా తినమని మన పూర్వీకులు చెబుతున్నారు. పేలాల పిండి వల్ల జలుబు లాంటి సమస్యలు దూరం అవుతాయి. ఇంకా పేలాల పిండిని బెల్లము యాలకులతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. ఏకాదశి అంటేనే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. ఈ సంవత్సరం ఏకాదశి తిథి జూలై 16, 2024 రాత్రి 8:33 ప్రారంభమయ్యి జూలై 17, 2024 రాత్రి 9:02 ముగుస్తుంది. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.